ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. వృషభ రాశి ఫలితాలు. 3వ ఇంట్లో కుజుడు, 6వ ఇంట్లో సూర్యుడు, 7వ ఇంట్లో బుధుడు, 8వ ఇంట్లో శుక్రుడు. సో మాట్లాడదాం. ఫస్ట్ 8వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి పెళ్ళయ్యే అవకాశాలు, జీవిత భాగస్వామిని కలిసే అవకాశాలు, అకస్మాత్తుగా మీకు ఒక సంబంధం అనేది రావడం జరుగుతుంది. ఆ అమ్మాయి మీకు బాగా నచ్చి అది పెళ్లి వరకు వెళ్తుంది. సో జీవిత భాగస్వామిని కలిసే రోజులు దగ్గర పడ్డాయి. తర్వాత 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి పరాక్రమం దగ్గర ప్రాబ్లం వస్తుంది. అంటే మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు, ఇంకేదో జరుగుతుంది మీ మంచికే. 6వ ఇంట్లో సూర్యుడు, ఫోకస్ మొత్తం పని మీద ఉంటుంది. అంటే జాబ్ చేసేవాళ్ళు ప్లస్ డైలీ రొటీన్, ఈ జిమ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, బాగా ఫోకస్ పెడతారు వాళ్ళు. అండ్ స్పెషల్గా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ హెల్త్ మీద బాగా ఫోకస్ పెడతారు. నేను పరాక్రమం గురించి మాట్లాడాను. పరాక్రమం అంటే మనం ఏదైతే అనుకుంటామో, గట్టిగా అనుకుంటామో అదే జరుగుతుంది. ఏదైనా అనుకుంటున్నారు అంటే కొంచెం గట్టిగా అనుకోండి, ఆ మార్గంలో వెళ్ళండి, దాన్ని నమ్మండి. రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ ఆలోచన, మీ పని ఏ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఆటోమేటిక్ అవకాశం ఇచ్చేటోడు మీకు ఫోన్ చేసి పిలుస్తాడు. సో బేసిక్గా 3వ ఇంట్లో కుజుడు పరిస్థితి ఇది. 6వ ఇంట్లో మాట్లాడుకున్నాం, ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడము, ఫైట్ చేయడము, డైట్ కంట్రోల్ చేయడము, ఈ డైజెషన్ ఇష్యూసు, మలబద్ధకం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద నుంచి బయటపడడము చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకేం మాట్లాడుకున్నాం మనము, 7వ ఇంట్లో బుధుడు, 8వ ఇంట్లో శుక్రుడు. 7వ ఇంట్లో బుధుడు అంటున్నాడు కాబట్టి ఫీమేల్ ఫ్రెండ్షిప్ అనేది చిగురిస్తుంది. ఐ మీన్ టు సే, మీకు కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత 8వ ఇంట్లో శుక్రుడు, అన్ఎక్స్పెక్టెడ్, కమింగ్ అవుట్ ఆఫ్ నోవేర్ మీరు ప్రేమలో పడతారు. తర్వాత మనం కెరియర్ దగ్గరకు వద్దాము. ఈ విదేశీ కొంతమంది ఉంటారు కదా, అమెరికాకి వెళ్ళిపోదాము, లండన్కి వెళ్ళిపోదాము, ఆస్ట్రేలియా వెళ్ళిపోదాము, ఎంఎస్సీని యూఎస్ చేద్దాము, ఎలక్ట్రానిక్స్లో చేద్దాము, కంప్యూటర్స్లో చేద్దాము. అలాంటి వాళ్ళు ఈసారి మీకు మంచి అవకాశం అండి. అనుకోకుండా సడన్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, చాలా స్పీడ్గా జరిగిపోతుంది. అసలు అనుకోరు మీరు వెళ్తారని, అన్ఎక్స్పెక్టెడ్గా ఫైల్ చేస్తారు, అవేవో వీసా ఇంటర్వ్యూలు ఇస్తారు, వీసాకి అప్లై చేయడము, ఆ పాస్పోర్ట్కి అప్లై చేయడము, అన్ఎక్స్పెక్టెడ్గా చాలా షార్ట్ పీరియడ్లో మీరు ఫ్లై అవుతారు ఈ అమెరికాకి, ఈ ఎంఎస్ చేసేవాళ్ళు. సో బేసిక్గా విదేశీ ప్రయాణాలు చేసేవారికి చాలా బాగుంది, కానీ చాలా స్పీడ్గా జరుగుతుంది, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. ఏది జరిగినా మీ మంచిగా జరుగుతుంది, ఎప్పుడైనా అలానే అనుకోవాలండి. సో బేసిక్గా వృషభ రాశి మనం గ్రహస్థితి మాట్లాడుకున్నాము, ఆ గ్రహస్థితి వల్ల ఏం జరుగుతుంది మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకుందాం. వృషభం అంటే బుల్. కొంచెం వీడు ఏం చేస్తాడంటే ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైనా మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు 10కి 20 మందిని అడగాలి. ఏ రాశి వాళ్ళైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే బాగా కలిసి వస్తుంది, కానీ మీకు సొంత నిర్ణయాలు కలిసి రావు. బేసిక్గా మీ చుట్టూ ఉన్న గురుముఖం, ఒక 10 మంది గురువులు అడ్వైస్ తీసుకొని ఎప్పుడైనా మీరు పని చేయాలి. మీకు నిర్ణయం తీసుకునే అంత శక్తి లేదు. మీ అమ్మగారు అవ్వచ్చు, నాన్నగారు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్, చుట్టాలు, వీళ్ళని అడిగే డిసిషన్ తీసుకోండి.
జనరల్గా జనాలు అలానే ఉంటారు, అలానే ముందుకెళ్తారు. 10 మంది అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తారు. కానీ వీళ్ళు తీసుకోవాలి, వృషభ రాశి వాళ్ళు. నేనే మొత్తం, నాకే అన్నీ తెలుసు, నన్ను మించినాడు ఎవరు లేరు. అది నిజమే కానీ 10 మంది అభిప్రాయం తీసుకొని ముందుకెళ్తే అప్పుడు ఆ పరిస్థితి అనేది వస్తుంది. ఏకధాటిగా ఎదుగుతారు మీరు ఒక నందిలాగా. శివుడి ఆశీర్వాదం మీ మీద ఉంది. శివుడికి ఎప్పుడు నంది ప్రియుడు కాబట్టి శివుడు ఆశీర్వాదం ఎప్పుడు మీ మీద ఉంటుంది, వృషభం మీద. అస్సలు తిరుగులేని రాశి, గొప్ప రాశి వృషభ రాశి. అసలు జీవితంలో ఎప్పుడు బాధపడొద్దు. వృషభ రాశి వాళ్ళకి గొప్ప వరం ఏంటంటే మంచి వచ్చినా చెడు వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి స్వభావం ఎవ్వరికీ ఉండదు. చెడు వస్తే బాధపడతారు వేరే వాళ్ళైతే, వేరే రాశి వాళ్ళు. మంచి వచ్చినా ఆనందపడతారు. కానీ వృషభం అలా కాదు. మంచి వచ్చినా ఓకే, చెడు వచ్చినా ఓకే. కానీ మీరు సరైన దారిలో వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడదాం. వృషభం అంటే ఇంకా లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, విష్ణుమూర్తి అందరూ వస్తారు. కానీ బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే వృషభ రాశి వాళ్ళు చిన్న పువ్వు తీసుకొని ఆ నంది దగ్గర పెట్టేయండి ఒకటి. తర్వాత లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ పాలకోవ పంచండి అందరికీ. బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వాళ్ళకి. సో వృషభ రాశి ఫలితాలు ఇలా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. కార్తీక మాసం రాశి ఫలితాలకు స్వాగతం. కార్తీక మాసం అనగా కృష్ణుడు నరకాసురుణ్ణి చంపిన మాసం, రాముడు రావణాసురుణ్ణి వధించిన రోజు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెడు నాశనం అనేది జరుగుతుంది. అంటే రాముడికి చాలా మంచి రోజు, కృష్ణుడికి చాలా మంచి రోజు. రాముడికి కృష్ణుడికి కలిసి వచ్చిన మాసం కార్తీక మాసం. అదే నరకాసురుడికి రావణాసురుడికి కలిసి రాని రోజు, కలిసి రాని మాసం కార్తీక మాసం. అంటే ఈ మాసం కొందరికి చాలా బాగుంటుంది, కొందరికి చాలా దారుణంగా ఉంటుంది. మనం కార్తీక మాసంలో చూస్తూ ఉంటాం వ్యాపారస్తులకి అనారోగ్య సమస్యలు వస్తాయి, మంచి వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి, జాబ్ రావడం జరుగుతుంది, బిజినెస్ రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక మనం కాయిన్ తీసుకుంటే దానికి ఎలా అయితే రెండు వైపులు ఉంటాయో కార్తీక మాసానికి కూడా రెండు వైపులు ఉంటాయి. ఒకటి మంచి, ఒకటి చెడు, మధ్యలో ఏమీ ఉండదు. ఓ మాదిరికి వెళ్తున్నట్టు ఉంది, ఓ మాదిరి జీవితం, అలా ఏమీ ఉండదు. ఈసారి చాలా మంచి జరుగుతుంది, లేకపోతే చాలా చెడు జరుగుతుంది. ఈ మాసం వైశిష్ట్యమే అది. సో ఇప్పుడు దాకా మీరు చేసిన పనులన్నీ మంచి పనులు అయితే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మీరు చెడు మార్గంలో వెళ్ళి ఎక్కువ రేట్లకు సరుకులు అమ్మి లాభ పొందితే ఈ మాసం మొత్తం బయటకు వచ్చేస్తుంది వ్యాధి రూపాన్ని. సో మీరు అర్థం చేసుకోవాలి, కార్తీక మాసం అనేది చాలా స్పెషల్ మాసం, మామూలు విషయం కాదు. శివుడు, కార్తికేయుడు వీళ్ళు పాలించే మాసం కార్తీక మాసం. ఈ మనకు చూసుకుంటే ఎన్ని మాసాలు వచ్చినా కార్తీక మాసం వైశిష్ట్యమే వేరు. అయ్యప్ప స్వామి మాల కూడా కార్తీక మాసంలోనే వేస్తారు. ఎందుకంటే కర్మలన్నీ మనం తీసిపడేసే మాసం ఇది. ఎన్ని పాపాలు చేసున్నా మీరు ఈ మాసం మీరు పద్ధతిగా ఉంటే, దీక్ష తీసుకుంటే బాగా కలిసి వస్తుంది. అయ్యప్ప దీక్ష తీసుకుంటే అద్భుతం, ఇంకా మీ జాతకం మహర్జాతకం అయిపోతుంది.